భారమో వ్యాపారమో స్వార్థమో నిస్సహాయతో కానీ కారణం ఏదైనా కానీ కొందరు ఆడ శిశువులకు అవే శాపాలవుతున్నాయి. అమ్మొద్దమ్మా, నన్ను అమ్మొద్దు, అన్యాయం చేయొద్దు అని గుండె పగిలేలా ఏడ్చే వయసు కాని పసికూనల మానసిక స్థితి గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఆలోచన ఇలా ఉంటుంది. వారి వేదనకు అక్షర దృశ్య రూపమిస్తే ఆ భావం ఇలా ఉంటుంది. నవమాసాలు నన్ను మోసినవమ్మ, పురిటి నొప్పుల బాధపడ్డావమ్మ, పేరు తెంచుకు నన్ను కన్నావమ్మ, పేరు పెట్టక ముందు వేరు చెయ్యకమ్మ. 5,000 కమిషన్. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓయమ్మా, నన్ను దూరం చెయ్యబోకమ్మా. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నాన్న నీకు దండమే. అమ్మ ప్రేమకు నన్ను దూరం చేసి అప్పుడే నన్ను అమ్ముకుంటీరా, కొన్నవారు కోటి తిప్పల పెట్టే సంగతి మీరు తెలుసుకుంటారా. చిట్టి చేత ఎట్టి చేసినే ఓయమ్మా, పుట్టెడు కష్టాలెన్నో అనుభవిస్తేనే. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నాన్న నీకు దండమే. నన్నమ్మకే నీకు దండమే. అమ్మా నన్ను అమ్మకే ఓయమ్మా, నాన్న నీకు దండమే, నాన్న నీకు దండమే. పిల్లల అమ్మకాల నిషేధానికి ఎన్నో సెక్షన్లున్నాయి. పిల్లలను అమ్మకానికి పెట్టినా కొన్నా చట్ట ప్రకారం నేరం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, అసలు పిల్లల అమ్మకాల నిషేధంపై ఎలాంటి చట్టాలున్నాయి? ఐపీసీ ఏం చెబుతోంది? ఈశ్వర్, అంటే ఇప్పుడు వైజాగ్ లో జరిగిన ఘటన చాలా దారుణమైన సంఘటన. అయితే దీనికి సంబంధించి ఎలాంటి సెక్షన్లు ఉన్నాయి, ఏ కేసుల కింద వీళ్ళని బుక్ చేసిన దాని మీద కూడా వీళ్ళకి అవేర్నెస్ లేదు. అయితే సెక్షన్ 370 సెక్షన్ కింద మాత్రం చాలా కఠినమైన సెక్షన్ ఉంది. ఇది కనుక ప్రూవ్ అయితే దాదాపు 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే చట్టరీత్యా ఎవరైనా సరే తమ సొంత పిల్లలైనా సరే, అమ్మటమైనా సరే, కొనడమైనా ఈ సెక్షన్ కింద నేరం అని చెప్పేసి ఈ సెక్షన్ తెలుపుతోంది. ఈ ఐపీ సెక్షన్ కింద సెక్షన్ ప్రూవ్ అయితే మాత్రం శిక్ష చాలా కఠినంగా ఉంటుందని కూడా న్యాయాన్ని కోవిదులు చెప్తున్నారు. ఈశ్వర్,
అంటే పిల్లల అమ్మకాలకు సంబంధించి ఈ సెక్షన్ రూపొందించారా, లేకపోతే పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు దీనికి సరిపోవట్లేదా? ఎందుకు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి? ఈశ్వర్ అంటే వీళ్ళు జనరల్ గా ఎప్పుడైనా సరే తమ పిల్లల్ని తాము అమ్ముకుంటే ఏమైంది, మీకేమైందని యాంగిల్లో మాట్లాడతారు. తర్వాత పోలీసులు వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేసే క్రమంలో కూడా వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. మేము ఆర్థికంగా మేము పెంచలేకపోతున్నాము, మా ఆర్థిక స్తోమత సరిపోదు కాబట్టే మేము ఇలాంటి ఘటనకు పూనుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆర్థిక పరిస్థితి సరిగా లేని తల్లిదండ్రులకు గవర్నమెంట్ నుంచి ఒక అవకాశం ఉంది. చిల్డ్రన్ కేర్ సంస్థలకు అంటే 6 సంవత్సరాల్లో పిల్లలు కనుక అప్పచెప్తే వాళ్ళు వీళ్ళ కేర్ తీసుకొని అంటే ఎవరైతే ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళకి ఈ పిల్లల్ని అడాప్ట్ చేసే అవకాశం కూడా ఆ గవర్నమెంట్ అవకాశం కల్పిస్తా ఉంది. అంటే వీరు చెప్పేది మాత్రం కరెక్ట్ కాదు. కేవలం డబ్బుల గురించి మాత్రమే ఇలాంటి చేస్తున్నారు. కన్న తల్లి పేగును 9 నెలలు పెంచి పోషించిన వాళ్లే ఈ రకమైన దారుణాలకు పాల్పడుతున్నారనే విషయంపై మనం చేస్తున్న ఈ ఘటన చాలా దారుణమైన ఘటన చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఈశ్వర్. అంటే ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అన్నిట్లోనూ కేసులు నమోదవుతున్నాయా? పోలీస్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయి రెడ్డి? ఈశ్వర్ దాదాపుగా బయట వెలుగు చూసినా అన్ని కూడా దాదాపు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైతే సెక్షన్ల పోలీసు స్టేషన్కి వస్తాయో అక్కడ వీగిపోతున్నాయి. వీళ్ళు చెప్పే నెంబర్లు కావచ్చు, తర్వాత కేసు పెట్టే వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, మొత్తం మీద వీగిపోతున్నాయి. అంటే చాలా తక్కువగా ఇవి కేసులు బుక్ అవుతున్న క్రమం నడుస్తా ఉందని మన పోలీస్ సభ్యులతో మాట్లాడే క్రమంలో మనకు తెలుస్తా ఉంది. అయితే అదే క్రమంలో ఈ కఠినతరమైన సెక్షన్లు ఉన్నాయన్న విషయం కూడా పబ్లిక్ అవేర్నెస్ లేదు. ఈ సెక్షన్ 370 అనేది ప్రూవ్ అయితే కనుక దాదాపు 7 సంవత్సరాల కఠిన శిక్ష ఉంటుంది. ఎవరైనా సరే తన సొంత బిడ్డనైనా సరే అమ్ముకునే హక్కు మాత్రం ఎలాంటి వాళ్ళకి లేదు. అంటే వాళ్ళు పెంచి పోషించలేని సమక్షంలో చైల్డ్ కేర్కి అప్పగించాలి కానీ అమ్ముకునే హక్కు మాత్రం లేదు. అలాగే కొనే వాళ్ళు కూడా ఇది అంటే కొనటం కూడా 370 సెక్షన్ చాలా నేరం అది. అంటే వీళ్ళు కొనటానికి ట్రై చేసినా కొన్నట్టు ప్రూవ్ అయినా కానీ వీళ్ళు కూడా చట్టరీత్యా 7 సంవత్సరాల శిక్షణ అనుభవించవలసి వస్తున్న విషయం కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈశ్వర్. అంటే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటిని నిషేధించడానికి ఒక రకంగా తల్లిదండ్రుల్లో కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కానీ, లేకపోతే అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ, ట్రైబల్ ఏరియాస్ లో లేకపోతే రూరల్ ఏరియాస్ లో జరుగుతున్నప్పుడు అలాంటి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో మార్పు తీసుకురావచ్చా, లేకపోతే చట్టాల్లో మార్పు చేయాల్సిన అవసరం ఉందా? చట్టాలు ఏం చెబుతున్నాయి? ఉన్న చట్టాలు సరిపోతాయా? ఈశ్వర్ దీంట్లో చాలా రకాలైన చట్టాలు అంటే ప్రతి దానికి ఒక సెక్షన్ ఏర్పాటు చేశారు. అంటే దీంట్లో మనం 2-3 సెక్షన్లు మనం మెన్షన్ తెలుసుకుందాం. ఇప్పుడు సపోజ్ అంటే ఎవరైనా చిన్నపిల్లలు అంటే ఒక వ్యక్తి నుంచి చిన్న పావును కానీ పాపను కానీ అపహరిస్తే సెక్షన్ 361 కింద అది నేరం అవుతుంది. అలాగే అంటే డబ్బుల గురించి కానీ వేరే దాని గురించి కానీ వేరే వాళ్ళ పిల్లల్ని కానీ అపహరిస్తే సెక్షన్ 357 కింద కూడా అది నేరం అవుతుంది. అలాగే ఏదైనా వస్తువుల గురించి అంటే చిన్న పిల్లలు ఏదైనా గుళ్ళకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పార్క్ వెళ్ళినప్పుడు కానీ ఆ పిల్లల్ని అంటే ఆ డబ్బుల గురించి ఆ పిల్లల్ని అపహరిస్తే మాత్రం సెక్షన్ 369 కింద కూడా వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. అయితే అంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి అంటే తమ పిల్లల్ని అమ్మటం అనేది చట్టరీత్యా నేరం అనేది రావాలి. తర్వాత ఇంత కఠినతరమైన చర్యలు ఉన్నాయి, కఠినతరమైన సెక్షన్ ఉన్నాయన్న విషయం మీద కూడా వాళ్ళు చాలా అవేర్నెస్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళని ప్రాథమికంగా అంటే ఎక్కడైతే ట్రైబల్ ఏరియాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయో ఆ ఘటనలు జరిగిన నేపథ్యంలో అక్కడ పేరెంట్స్ ని పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు అంటే బిడ్డలని అమ్ముకోవటం అనేది వాళ్ళ డబ్బుల గురించి చూస్తున్నారు కానీ ఇక్కడ చట్ట ప్రకారం నేరం అనే విషయం వాళ్ళకి తెలియదు. ఇది కౌన్సిలింగ్ ద్వారా తర్వాత మరికొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా కూడా వీళ్ళ అవేర్నెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈశ్వర్. థ్యాంక్ యూ నారెడ్డి. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.